అసలు ఈరోజు ఇంటికి వెళ్తున్నావా? అబ్బాయి అన్న సరే రాజీ, ఇంకా ఈరోజు ఇంటికి వెళ్తున్నాం కదా, ఇంకా 3వ రోజు పోయి 4వ రోజు పోయి 5వ రోజు పోయి 6వ రోజు కూడా ఇంకా కుదరదని చెప్పేసి 7వ రోజు అయితే వెళ్తున్నాము. ఇంకా అలానే రేపు సెలబ్రేషన్ జరగాలి ఇంటికాడ. ఏంది ఏడుతున్నాడు? ఇంకా బండ్లో బా మరి ఎక్కువ ఇంకా ఫోటో దిగే పనులు వేరా. ఫోటో దిగే పని ఉందేమో అడుగు. నువ్వు వెనకాలే కూర్చో, ఇంకెక్కు. సువాసన ఎత్తాను రామన్న కూడా ఎక్కుతుంది. లోనకు సరే పా వస్తా వెనకాలే. ఏంది తెల్ల ఇందిగో కడతారు. అది ఎక్కడనే జరిపేది సంక్రాంతి సంబరాలు. బారి హాయ్ దోయ్ నా లేడు అడ్డుగా డాడీ. అమ్మాయి ఊరిపోయింది రే. ఓకేనండి, నేనైతే ముందుగా ఇంటికి వచ్చేసాను. రాజు ఇప్పుడే దిగుతుంది, మా నాన్న సామాన్ తెచ్చుదాం అనమాట. దిగు. మీరు ఇప్పుడే నచ్చింది. అవును, ఇంట్లో సరేనండి. ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 7:30 మొదలవుతుంది సాయంత్రం పూట. అంటే నిన్న సాయంత్రం వచ్చామన్నమాట.
నేను రాగానే ఇంక రాజ్ కుమార్ ఆ పని ఈ పని చేసుకోవడం అంటే పిల్లోడు తెగ ఏడుస్తూ ఉన్నాడు, అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే తీయలేకపోయాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 10 ఇంక 7 ఆ మధ్యలో అవుతా ఉంది. ఇంకా భోగి అలానే సంక్రాంతి కనుమ సంబరాలు చాలా బాగా జరిగినాయి. పక్కన మీకు డీజే బ్యాక్గ్రౌండ్ వినపడతాం చూసారా, డీజే మోగుతూ ఉంది. ఈరోజు ఇంకా 3 రోజు సెలబ్రేషన్ అయిపోయింది కదా. ఇంకా నందమూరి తారక రామారావు అన్నగారు ఉన్నారు కదండి, ఇంకా ఆయనది ఏమంటారు జయంతి, ఎన్టీఆర్ జయంతి ఎన్టీఆర్ వర్ధంతి అయితే ఇంకా రేపు సెలబ్రేషన్ జరగబోతుంది అనమాట. అందుకని చెప్పి స్టేజ్ అయ్యి కట్టారు, అవన్నీ చేసుకున్నారు అనమాట. తర్వాత మన సెలబ్రేషన్ ఏందని మరి ఇంకా ఎప్పుడు మీ ఎన్నో రోజు ఏందో మీరు అందరూ అడగవచ్చు. మొత్తానికి అయితే ఇంకా ఇప్పటికి ఎన్నో రోజు రాజు? 8 అదండి, అంటే 7వ రోజున వచ్చాము, ఇవాళ 8, ఇంకా రేపు 9 అన్నమాట. 9వ రోజు ఇంకా ఏమంటారు పుడి స్నానం సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా 12వ తారీఖు కూడా చేసుకోవచ్చు కదా. సరే అంకుల్కి అదైతే ఇంకా మనం 9వ తారీఖున చేసుకుంటున్నామండి. ఎందుకంటే మనం ఇంకా మళ్ళీ వినకుండా పనికి వెళ్ళాలి, చేయాలి అన్నీ చాలా పనులు ఉన్నాయి. అందుకని చెప్పేసి త్వరగా ఈ పనులు చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా రేపు ఉదయాన్నే సెలబ్రేషన్ చెప్పేసి ఇంకా మా బావ వాళ్ళకి, మా చిన్న చెల్లెలకి, మా పెద్ద చెల్లెలకి, ఇంకా మా బావ చిన్న బావకి పెద్ద బావలు అందరు చెప్పేసి తర్వాత మా చిన్నమ్మ వాళ్ళకి, మా నాన్నమ్మ వాళ్ళకి, అలానే మా మామయ్య వాళ్ళకి, మా పెద్ద మామ వాళ్ళకి, అంటే ఇంకా మాకు తెలిసిన వరకు మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువలోనే చేసుకుంటున్నాం అన్నమాట, ఉన్నంతలోనే ఈసారి. ఇంకా మళ్ళీ ఇప్పుడు రేపు అన్నప్రాసన ఉండేది కదా 6 నెలలు, అప్పుడు చేసుకోవచ్చు సెలబ్రేషన్ చెప్పేసి ఈరోజు తక్కువలోనే పోతున్నాము. ఇంకా దానికి కావాల్సిన సరుకులు, ఇంకా చికెన్ తప్పించి మీద సరుకులు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసేసాను. ఇంకా రేపు ఉదయాన్నే ఇంకా అన్ని పనులు చూసుకోవచ్చు. బియ్యం ఒక్కోసారి మళ్ళీ వస్తానే మళ్ళీ బియ్యం కట్ట కూడా తీసుకొచ్చాను. ఏదంట ఓకేనండి, ఇంకా పిల్లలు ఏం కాల్ చేస్తున్నారులే. తర్వాత వచ్చేసి ఇంకా ఈ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత రేపు 9వ తారీఖున సెలబ్రేషన్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా 10వ తారీఖున ఆదివారం వస్తుంది. ఆదివారం ఇంకా మనుషులను కూడా ముందుగానే మాట్లాడి పెట్టుకొని వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇచ్చి ఇంకా ఆదివారం సాయంత్రం కానీ లేదా సోమవారం కానీ మళ్ళీ ఇంకా మేము వినకుండా వెళ్ళటం చేయడం ఎంత జరుగుతుంది మరి ఇలా అని మీరు అందరూ వినకుండా వెళ్తే మరి రాజ్కుమార్ ఎలాగని చెప్పేసి మీరు అడగవచ్చు. ఇంకా రాజ్కుమార్ వచ్చేసేమో ఇంకా వాళ్ళ అమ్మగారి అంటే మా అత్తగారి ఇంటికాడ వదిలిపెడతానండి. మా అత్తగారి ఇంటికాడ అమ్మమ్మ ఉంది కదా, అంటే రాజు వాళ్ళ నాన్నమ్మ ఉంది కదా, ఆమె చూసుకుంటా ఉండేది. అలానే ఇంకా రాజ్కుమార్ డెలివరీ సమయాన రాజ్కుమార్ వాళ్ళ పెద్దమ్మ కూడా వచ్చింది కదండి, ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు ఒక 3 నెలలు. కానీ రాజు 3 నెలలు ఉంటావా? అదండి జరిగేది మరి. తర్వాత ఇంక నేను సోమవారం వెళ్ళిపోతాను. తర్వాత వచ్చేసి ఇంకా పొలం పనులు కూడా మా నాన్న రేపు మా పోండే ఆ పొలం పనులు కూడా పూర్తి చేసుకొని ఇంకా బయలుదేరటమే. రేపు ఉదయాన్నే ముందు చల్లటం, మళ్ళీ ముందు కొట్టడం ఇలాంటివన్నీ ఉండి ఈరోజు పిచ్చికారీ కూడా చేసేసాము. ఇంకా మన చేను కూడా 1 ఎకరన్నర అయిపోయింది, ఇంకొక ఎకరం ఉంది. దానికి ఏమో నీళ్ళు ఎల్లబెట్టేసాను. ఇంకా ఎందుకంటే ముందు నీళ్ళు కూడా పెట్టేసాను. నీళ్ళు ఎందుకు పెట్టేసాను అంటే ఇంకా మినుము వేయిపోతాం అనమాట, 2వ పంట. ఇంకా మినుము అందుకని చెప్పేసి ముందుగా చేను తడుపుకొని 2 రోజు విత్తనం చల్లుకోవాలన్నమాట. ఇంకా 1 వారానికి మళ్ళీ కోత కోసుకోవాలి. ఇంకా గడప తడుపు నేను పోతూ ఉంటాను రాజీ. ఇంకా పిల్లల్ని మేము చూసుకుంటావా అన్నీ ఉంటానండి, ఎందుకంటే మేము వినకుండా దగ్గరలోనే చేసేది, ఇంకా ప్రతి చూసుకుంటూ ఉంటానులే. సరేనా, రేపు మరి నెక్స్ట్ వీడియో ఇంకా రాజకుమారి పురిటి స్నానం సెలబ్రేషన్ ఎలా జరగబోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. ఇంకో కొత్త వస్తే లైక్ చేయండి. మళ్ళీ మంచిగా కలుగుతాం. మీ అందరికీ బాయ్.